హలో గాయ్స్, మా అమ్మ మా కోసం చేసిన సింపుల్ చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూసేయండి. ముందుగా కడాయిలోకి 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. అలాగే చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లకు వేసేసుకోండి. మా అమ్మ చేయబట్టి కలిపేస్తుందండి, మీరు అలా కలుపుకోండి, చేయి కాలిపోగలదు. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇది నా న్యూ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఒక గరిటె తీసుకొని అవి ఇష్టమని మొత్తం బాగా కలిపేసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు చికెన్ బాగా కడిగేసుకొని చికెన్ని మొత్తం కడాయిలోకి వేసేసుకోండి. మేమైతే చికెన్ లివర్ 2 కలిపి వండుకుంటున్నాం. మీరు అలానే వండుకుంటారా లేకపోతే విడివిడిగా వండుకుంటారా? ఎలా వండుకుంటే మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాక మొత్తం అదంతా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక చూడండి, చూపించే విధంగా కలుపుకోండి. తగినంత ఉప్పు వేసేసుకోండి. అలానే మీకు తగినంత పసుపు వేసేసుకోండి. తర్వాతకి కారం కూడా వేసేయండి. కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువనే వేసుకుంటున్నాము. ఇప్పుడు అవి ఇష్టమైన మొత్తం బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకోండి మూత పెట్టేసి. తర్వాతకి 10 నిమిషాల తర్వాతకి ఓపెన్ చేసి చూడండి, ఇలా ఈ విధంగా ఉడుకుతుంది. మళ్ళీ అవి ఇష్టమైన మొత్తం బాగా కలిపేయండి. చూడండి, నేను చూపించే విధంగా బాగా దగ్గర కలిపేసుకొని 2 నిమిషాలు పెట్టి ఉడికిచ్చేసుకోండి. తర్వాతకి కొంచెం వాటర్ పోసుకొని ఇష్టమైన మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిచ్చేసేయండి. చూడండి, నేను చూపించే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ పేస్ట్ వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని 2 నిమిషాలు ప్లేట్ పెట్టి బాగా ఉడికిచ్చేసుకోండి. చూడండి, ఓపెన్ చేస్తే ఆ వాసన ఉంటుంది నా సామిరంగా. జీవితంలో చికెన్ ఉంటే చాలరా అనిపిస్తుంది, కానీ చికెన్ తిని బతకలేం కదండి.